రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ప్రమాణ స్వీకార అనంతరం కొలువైన నూతన మార్కెట్ కమిటీ పాలక మండలి మంత్రి శ్రీధర్ బాబు పాయింట్స్ దేశ చరిత్రలో ఎక్కడా కూడా 2 లక్షల రుణమాఫీ జరిగింది కేవలం తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సాంకేతిక ఇబ్బందులు వాళ్ళ కొంతమంది రుణమాఫీ కాలేదు. వాటిని ప్రతిపక్ష సోషల్ మీడియా రాద్ధాంతం చేస్తోంది. దివంగత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా వాసులకు, పరిసర జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును మొదలుపెట్టారు. దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి కమిషన్ల పేరుతో కాళేశ్వరాన్ని కట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు వచ్చేలా కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోతుంది ప్రజలందరూ గమనించాలని పేర్కొన్నారు. మరి రైతులకు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ పెద్ద ఆధారపడి ఉన్న రైతు సోదరులకు ఏ విధంగా మేలు చేయాలనే ఒక దృక్పథంతో పనిచేస్తా ఉన్నాం. మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన మన రైతు సోదరులు. మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనేక సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరంగా నిలిచిన మరి సీనియర్ నాయకులైన ఒక ట్రైబల్ నాయకుడు సోదరులు కృష్ణ నాయక్ గారిని చైర్మన్ గా చేయటం, లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇదే ప్రాంతానికి సంబంధించి ఒక బలహీన వర్గాలకు సంబంధించి మరి వారిని కూడా గుర్తించి ఈరోజు చాకలి యాదయ్య గారిని కూడా వైస్ చైర్మన్ గా నియామకం చేయడం, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అనేక మంది ఆశించినా కానీ కొద్దిమందికే పదవులు వస్తాయి కమిటీలు. ఆ సందర్భంలో అన్ని విషయాలను కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు సోదరిమణి పుష్ప గారు, అదేవిధంగా సోదరులు ప్రశాంత్ కుమార్ గారు, యుగంధర్ గారు, అదేవిధంగా సురేందర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, జావేద్ గారు, భిక్షపతి గారు, పాండు రంగారెడ్డి గారు, యాదయ్య గారు, కొత్త ధన్పాల్ రెడ్డి గారు, పిట్టల పాండు గారు, ఈరోజు వీరందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈరోజు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగడం, మరి మా సోదరులు లక్ష్మారెడ్డి గారు తప్పకుండా రావాలి. ఇవాళ నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అయినా కానీ 5 నిమిషాలు అంటారు, ఇప్పటికి గంట అయిపోయింది. ఏ ప్రోగ్రామ్ స్కూల్ కూడా చల్లము, కండువా కూడా ఏమని చెప్పాడు. నేను అదే అభిప్రాయంతో వచ్చిన